స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం దోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం భూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాగచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వరాయ నమః, ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. మహాగణాధిపతయే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం పుండరీకాక్ష గోవింద వాసుదేవదనార్దన మయార్పితమిదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా. మహాగణాధిపతయే నమః. గుడం నివేదయామి. అందరూ కూడా చేతుడు లైసెన్స్ చూపించండి నిదానంగా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. దేవతకపాణియం సమర్పయామి. అందరూ తమలపాకు తీసుకొని గణపతి దగ్గర 2 సార్లు నీళ్లు వేయండి. మహాగణాధిపతయే నమః. మధ్య మధ్య పాదం సమర్పయామి. వృతాభిధానమసి ఉత్తరాపోషణం హస్తప్రక్షాళనం వృద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ అక్షతలు తీసుకోండి. ఓం భూగే వరేశ గర్భోహి నాగవల్లీ తలైరుతం చూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. మహాగణాధిపతయే నమః. అక్షత కర్మ దగ్గర వేసేయండి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకు తీసుకొని గణపతి దగ్గర చుక్క నీళ్లు వేయండి. మహాగణాధిపతయే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సమ్రాజం చ విరాజం చ నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. మహాగణాధిపతయే నమః. గర్భూరానందర దివ్య నీరాజనందర దయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. గజానన భగవాన్ కీ జై. గజానన భగవాన్ కీ జై. అందరూ పుష్పాక్షతలు తీసుకోండి. పుష్పం నక్షత్రాలు తీసుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికట విఘ్నరాజో గణాధిపః భూమకేతర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రగండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి యారంభే వాహేతు ప్రవేశేన కమేతథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. కలకత్తకొని గణపతి దగ్గర వేసేయండి. పాదారందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకొని కళ్ళు మూసుకొని అందరూ కూడా గణపతి దగ్గర ప్రదక్షిణ చేస్తున్నట్టుగా మనస్సులోనే భావించినంతరూ కూడా యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తానాని దర్శన్తే ప్రదక్షిణ పదే పదే హం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః మానకర్మయా దేవాశరణాగణ వత్సల యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపః. గణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. అందరూ కూడా పుష్పం తీసుకోండి. అందరూ తలా పుష్పం తీసుకోండి. అందరూ కూడా కళ్ళ మూసుకొని గణపతి నమస్కారం చేస్తున్నాం. అందరూ కూడా మనం ఎందుకోసం చేస్తున్న యొక్క కార్యక్రమం ఆ యొక్క సంకల్పం అంతా కూడా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి గణపతికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఓం ఉదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకౌనతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నదాధికావదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదయత్యగుందరం దరేధరోధరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తినార్దనం చరంతనోక్తిభాదనం పురారి పూర్వనందనం సురారి గర్వ శర్వనం ప్రపంచనాశ భీషణం ధనుంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతి దంతకాంతి మంతకాంతకాత్మజం వచింద్య రూపమంతహే నమంతరాజ కృంతరం హృదంతరే నిరంతరం
సంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ జోన్మహం ప్రదల్పతి ప్రభాతకే ప్రదేశ్వరం గణేశ్వరం ఆరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి శోచిరాత్. అందరూ చెప్పండి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్న అంధకారం భాస్పంతం విఘ్నరాజం అహం భజే. అందరూ కనకదుకొని సామర్థ్యం వేసేందవి. మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అందరూ అక్షతలు వేసుకొని కొద్ది అక్షత గణపతి పూజ చేస్తుండండి. చంద్రమాఛాదయామి చామరాభ్యాం వీచయామి దర్శయామి శ్రావయామి ఆరోహయామి స్నానారోహయామి ప్రధానారోహయామి సమస్త రాజోపచార వేదోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాద్ నామోక్త్యాదవ పూజాం క్రియాదిషు గురం సంపూర్ణతాయాత్ సత్యో వందే తమర్చితం. చాలండి. అందరూ అక్షతలు తీసుకోండి. రెండు కింద అక్షతలు తీసుకొని చెప్పాలి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. మహాగణాధిపతయే నమః. పాదారవిందయోః సువర్ణ ఓం తావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ గణాధిపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అందరూ కూడా చేతిలో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ కింద వదిలిపెట్టేసేయండి. పుష్పం దగ్గర వదిలిపెట్టిన తర్వాత అందరూ నమస్కారం చేసి చెప్పండి. ఉత్తరే శుభకర్మని అవిఘ్నం అస్త్వితి భవంతః కుర్వంతు. ఉత్తరే శుభకర్మని అవిఘ్నమస్తు. అందరూ కూడా గణపతి దగ్గర మగవాళ్ళైతే కనుక అక్షర శిరస్సును వేసుకోండి. ఆడవాళ్ళైతే కనుక పుష్పం పెట్టుకొని కనకద్దుకొని. ఓం యజ్ఞేన యజ్ఞమయతి దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో యత్ర పూర్వే సాధ్యాసంత దేవాః. అనాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. అక్షతలు తీసుకుని గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాద పునరాగమనాద చ ఆవాహయామి స్థాపయామి పూజయామి గంధాక్షతపత్ర పుష్పాన్ని సమర్పయామి. అందరూ అక్షతలు తీసుకోండి అమ్మా. ఫస్ట్ మగవాళ్ళు అక్షతలు తీసుకోండి. అక్కడ మీ దగ్గర కొబ్బరికాయ తీసారా? కొబ్బరికాయ తీసుకోండి మీరు. మా ఆడవాళ్ళకి కంకణం తీసుకోండి ఒకటి. మగవాళ్ళు కుడి చేతికి కంకణం కట్టేసేది. సుముహూర్తకాలే సూర్యాదనా నవానా గ్రహాన్ మధ్యందానుకూలిత శుభబలావాప్తిరస్తు. పూర్వోక్తేవంగన విషేదన ప్రతిష్టాయాం స్మృతిదో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ విజయవల్లి శక్తిలవల్లి సమిత మహా సుదర్శన దేవతా ప్రీత్యర్థే యంత్రారాధనం చ కరిష్యే. అందరూ కూడా కింద భూమి దగ్గర నమస్కారం చేసుకోండి ఒకసారి. ఓం శ్యోనా ప్రతిభవానోక్షర నివేశనే. మీ దగ్గర విస్త్రాకులు బియ్యం పోసారు కదా, బియ్యం ముట్టుకోండి ఒకసారి. ఓం నమోసే సంవదంతే సోమేన దహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగురాజన్ పారయావసి. ముట్టుకోండి. ఓం ఆగలశే సుధావతి పవిత్రే పరిశిక్ష్యతే. ైర్యజ్ఞేషు వర్ధతే. ఆపోవాదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పజవ ఆపో నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగస్యాపో జ్యోతిగుష్యాపో జోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూద్భువస్వరాపో. చేసేయండి. ఆ పుష్పమాల ముట్టుకోండి ఒకసారి. పైన వేసినటువంటి పూలమాల. ఓం పుష్పావతే ప్రసోవతే పరిణీరఫలా ఉదా అశ్వా ఇవ సజిత్వరీర్వీరధః పారయిష్ణవః. అందరూ కూడా అక్షతలు తీసుకుంటుండండి. సుదర్శన మంత్రాలు ఉంటాయి కూడా. మనం వారు చేసేది సుదర్శన ఆరాధన అంటారు. యంత్ర ఆరాధన. సుదర్శన సంబంధించినటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ యొక్క సుదర్శన ఆరాధన ఎందుకు మనకు వస్తుందంటే మనకి అంతఃశత్రు బహిశత్రు అని ఉంటాయి అనమాట. అంటే మనకు శత్రువులు చాలా రకాలుగా ఉంటారు. అంటే మనం ఏ పని చేసినా కానీ మనం ఒక మాట మాట్లాడాం అనుకోండి, 10 మంది ఉంటే 10 మందిలో అది సగం మందికి మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి చెడుగా అనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపించిన వాళ్ళు మనతో మిత్రులుగా ఉంటారు, చెడుగా అనిపించిన వాళ్ళు కూడా మనతో మిత్రులుగా ఉంటూనే మనతో శత్రువులుగా ఉంటారు అనమాట. అలాంటిది వారికి ఏదైనా భావన కలిగితే కనుక ఆ యొక్క భావన పోయి వారికి కూడా మన మీద మంచి అభిప్రాయం కలుగుతుంది అనమాట. ఈ యొక్క సుదర్శన ఆరాధన చేయడం వల్ల ఏంటంటే
ఆ యొక్క శత్రువులందరూ నివారణ కలుగుతుంది అనమాట. నివారణ కలిగి వాళ్ళు కూడా మనకి మంచిగా మిత్రులుగా తయారవుతుంటారు అనమాట. ఈ యొక్క మాలా మంత్రాలు అనేవి కూడా ఉంటాయి. వాటితో ఆవాహన జరుగుతుంది. అందరూ అక్షతలు తీసుకొని చెప్పినప్పుడు అక్షతలో కలశం మీద వేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ హస్త్ర హస్త్రాణం హరం హర మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే పరిదాయ సర్వదిక్షోపనహరాయ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి. వల్ల తీసుకోండి అందరూ కూడా. ఓం ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్ర మహోగ్ర మహావీర మహాతేజో మహాజ్వాల మహాభయంకర మహాభీష్మ సర్వశత్రూన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ పరమంత్రాన్ గ్రాసయ గ్రాసయ పరతంత్రాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ పరశక్తి పరపుత్రాః గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ ప్రక్షేప కూష్మాండగ్రహాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ దైత్యదానవ బ్రహ్మరాక్షస శాకినీ డాకినీ యక్ష గంధర్వ భేతాళాదిగ్రహాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ దహ భ్రామయ భ్రామయ హన హన పచ పచ మర్దయ మర్దయ ఛంది ఛంది భింది భింది శోషయ శోషయ మహాబలాయ మహాబలాయ ఓం గురు గురు భడో మహాసుదర్శనాయ స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం హ్రీం క్షం సుదర్శన చక్ర రాజా ధగ ధగ దండ దండ దుష్ట భయంకర ఛంది ఛంది భింది భింది విదారయ విదారయ పరమంత్రాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ భూతాని త్రాసయ త్రాసయ త్రాహి త్రాహి ఏహి ఏహి సుదర్శన మాం రక్ష రక్ష హుం ఫట్ ఠహ స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే భో భో సుదర్శన దుష్టం దారయ దారయ గురుదం హన హన పాపం మధ మధ రోగం దహ దహ ఆరోగ్యం కురు కురు ఫం ఫం హ్రాం హ్రాం హ్రీం హ్రీం హ్రూం హ్రూం ఠహ 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 సర్వదుష్టగ్రహాన్ ఛింధి హా 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 హుం ఫట్ స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమో భగవతే మహాసుదర్శన చక్ర రాజా ధగ ధగ దుష్ట భయంకర ఛంది ఛంది విదారయ విదారయ బ్రహ్మరాక్షసాన త్రాసయ త్రాసయ మహామోక్షం కురు కురు ఓం ఫట్ స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే పరమానంద సుదర్శన చక్ర రాజాయ చక్ర రూపాయ చక్ర రాజాయ సర్వతో మాం రక్ష రక్ష ఫట్ స్వాహా ఠహ స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే పరమానంద సుదర్శన మహాచక్ర రాజాయ దహ దహ ఛింధి ఛింధి పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకట్టు పరవాటు పరహేతు పరిగ్రహ పరశూన్య పరన్య పరదృష్టి పరకౌతుక పరౌషధాధీన్ గ్రాసయ గ్రాసయ అక్షయ భూతాని త్రాసయ త్రాసయ హుం ఫట్ రం 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 క్షం 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 యం 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 శ్రీ బలబాలన సుదర్శన చక్రాయ స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం నమో భగవతే అఘోర సుదర్శన మహాచక్ర రాజాయ యజమానస్య శత్రు సంహారణాయ అందరూ మమ అనుకోండి ఒకసారి. శత్రు సంహారణాయ బలబాలన ముఖాయ ఉగ్ర రూపాయ భూతగ్రహ వీరగ్రహ ప్రేతగ్రహ పిశాచగ్రహ రాక్షసగ్రహ గణాగ్రహ కాలగ్రహ హన హన ఛింధి ఛింధి సంహారయ సంహారయ బంధ బంధ చండ చండ మారణ మారణ ఉచ్చాటన ఉచ్చాటన విద్వేషణీయ స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం సుదర్శన మహాచక్ర రాజా దహ దహ పచ పచ సర్వదుష్ట భయంకర ఛింది ఛింది పరమంత్రాని గ్రస గ్రస భక్షయ భక్షయ భూతాని గ్రాసయ గ్రాసయ ఓం ఫట్ స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం సహస్రార ఓం ఫడో క్షౌం ఫట్ ఓం ఓం రస్రాహన క్రోం హుం ఫట్ స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం సహస్రజ్వాలావర్తనే క్షౌం హన హన ఓం ఫట్ స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్ర మహోగ్ర మహావీర మహాతేజ మహాభయంకర మహాభీష్మ సర్వ
దుష్టగ్రహ భయంకర సర్వశత్రూన్ గ్రాసయ గ్రాసయ భక్షజ భక్షజ దైత్య దానవ బ్రహ్మరాక్షస శాకిని డాకిని యక్ష శ్రీ గంధర్వ ప్రేతాలాది గ్రహాన్ గ్రాసయ గ్రాసయ భక్షజ భక్షజ దహ భ్రామయ భ్రామయ హన హన పచ పచ మర్దయ మర్దయ ఛింధి ఛింధి ఖాదయ ఖాదయ భాషైలాయ ఓం గురు గురు స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం శ్రూం శ్రూం రూం శ్రీం వీరనారసింహాయ ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రరాజాయ రక్ష రక్ష మమ శత్రూన్నాశయ నాశయ అందరూ మమ అనుకోండి ఒకసారి శత్రున్నాశయ నాశయ ధర ధర ధారయ ధారయ ఛింది ఛింది భింధి భింధి జ్వర జ్వర జ్వాలయ జ్వాలయ మారయ మారయ క్షులు క్షులు గులు గులు త్రివిక్రమ త్రివిక్త్రినయన శ్రీ పురాణ పురుషోత్తమ శ్రీ విశ్వక్సేన సంగ్రామ కళాయుధాయ మోదయ మోదయ ఖండయ ఖండయ శ్రీ మహావిష్ణు చక్ర చక్ర స్వాహా సుదర్శనాయ మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం రం 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 శ్రోం హుం సహస్రార హుం ఫడో ఓం శ్రౌం రం 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 శ్రోం హుం ఫట్ స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే మహాచక్రరాజాయ సహస్రారాయ దిశో బంధా భూతాం శ్రాసయ శ్రాసయ రాక్షసాన్ మారయ హం సహస్రారహుం ఫట్ ఓం రం స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే సుదర్శనాయ పరవిద్య భేదనాయ పరమంత్ర పరయంత్ర వేదనాయ విదారయ విదారయ భస్మీకురు భస్మీకురు ఉచ్చాటయ ఉచ్చాటయ హ్రీం సహస్రారం ఫడో హ్రీం రం భేదన పరవిద్యాయ స్వాహా సుదర్శనాయ మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఆం సహస్రారహుం ఫటో ఓం క్రీం హ్రీం క్లీం ఆం సహస్రార హుం ఫడో ఓం హుం ఫటు స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఆం సహస్రారహుం ఫటో హ్రోం హ్రోం సుదర్శనాయ సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మహాచక్రాయ మహాజ్వాలాయ దీప్తరూపాయ సర్వదుష్ట భయంకరాయ ఊర్ధ్వజ్వాలాకేశాయ సహస్రాదీప్తి సంకాశాయ సహస్రశీర్షాయ పురాణ పురుషాయ సహస్రబాహవే సర్వశక్తిమయాయ వేదసారాయ రససిద్ధాయ అగ్నిప్రహరణ దహదహ పరమంత్రాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ భూతాన్ త్రాసయ త్రాసయ వృశ్చిక భలూకాదీన్ నాశయ నాశయ సర్వం దహదహ భీష్మ భస్మీకురు భస్మీకురు శ్రీ చక్రనారాయణ మహావిష్ణవే ఓ నమో రక్ష రక్ష మహాబలాయ స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం శ్రీం క్రీం నం ఐం సుదర్శన మహాసుదర్శన చక్రరాజ దేవదేవ అనపాయ అనపాయ అకట వికట రవి ఉగ్ర ఉగ్ర చండ చండ ప్రచండ ప్రచండ భీషణ భీషణ భైరవ భగవాన్ భగవన్ జ్వర జ్వర దహ దహ రచ పచ త్రాసయ త్రాసయ వనమాలీన క్షీరాబ్ధినాదక ఓం నమో భగవతే సకల పరిధి ప్రహరణాయ సకల పాదుషాకరణాయ కాశీ క్షేత్ర నివరణాయ బాణాసురలావాగ్నయే అమరవత దివ్యాస్త్రదేజోత్పాటనాయ కల్పాంతరహనాయ మహావిష్ణవే శంకరగ్రగదాధరాయ సల లక్ష్మీ సకాంతాయ నాశనకర్త్రే సర్వలోకజరణ్యాయ హ్రాం శ్రీం క్షురోం హన హన హుం ఫటు స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే సుదర్శనాయ చక్రరాజగద్ధగదగద ధరాధరంతర జ్వర జ్వల ప్రజ్వల ప్రజ్వల దుష్టదానవ భయంకర భూతర ఖేతర నిశాంతరక్షితరకార సర్పకాల స్వాహా సుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి సుదర్శనాయ మహే మహాజ్వాలాయ ధీమహి మీ దగ్గర ఒక్క పసుపు కొమ్ము అలాగే ఖర్జూరం ఉంటాయి తీసుకున్నది తీసుకున్నారని అందరూ కూడా అలాగే పుష్పం కూడా తీసుకున్న ఒకటి మీ దగ్గర కలశానికి గుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి తొమ్మిది పక్కన దగ్గర చూసారా గుడి పక్కన పెట్టాలి ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచ
प्रचोदयात् सुदर्शनं साङ्गं सायुधं सवाहनं युक्तिपत्नी पुत्र परिवार समेतं महासुदर्शनमावाहयामि स्थापयामि पूजयामि ॐ वज्रनखाय विद्महे तीक्ष्णदंष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं सिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् लक्ष्मीनृसिंहाय साङ्गं सायुधं सवाहनं यज्ञपत्नी पुत्रपरिवार समेतं लक्ष्मी नृसिंहमावाहयामि स्थापयामि पूजयामि लक्ष्मीनृसिंहमावाहयामि स्थापयामि पूजयामि మరి అందరూ అక్షతలు తీసుకోండి ఓం క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీధనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరమంత్ర యంత్ర తంత్ర ఔషధహస్త్రయస్త్ర సంహారణాయ మృత్యోర్మోధయ మోధయ ఓం నమో భగవతే మహాదుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరితాయ సర్వదిక్షోభనహరాయ ఓం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా మహాసుదర్శనమావాహయామి స్థాపయామి పూజయామి లక్ష్మీ అమ్మవారు నమస్కారం చేసుకుని అందరూ కూడా ఒకసారి ఓం లక్ష్మీం క్షీరసముద్రరాధాయాం శ్రీరంగధామేశ్వరే కాశీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురా శ్రీమన్మంతకటాక్షలబ్ధవో బ్రహ్మేంద్ర గంగాధరా వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమభేదముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థానార్కకోటి प्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते शूलं पाशुरसमेतदेवीं हस्ते प्रसन्नाननाम् सेवे सैरिभवर्धिनीमिह महालक्ष्मीं सरोजस्थिताम् అందరూ చెప్పండి ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభ ఆభరణం హరిం ప్రణమామి పీతాంబరం సహస్ర ఆదిత్య సంకాశం సహస్ర వదనం పరం సహస్రారాయ ప్రపద్యే అహం సుదర్శనం సుదర్శనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అందరూ కలగదుకొని ఆ కరగంగా మీరు నమస్కారం చేసుకున్నారు కూడా ధ్యాయామి ధ్యానం సమర్పయామి మన అందరూ అక్షతలు తీసుకోండి ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతోర్విద్వా అతితిష్టశశాంగులం జ్యోతిష్యాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాద్యం యోగిహృద్యానగమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి సాంగస్మరశ్రీ సుదర్శనాయ నమః ధ్యాయామి ఆవాహయామి పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషాణః ఇదన్నేనాద్రోహతి కల్పద్రమూలే వనవేద మధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్రవస్త్రావతమచ్యుత ప్రభో గృహాన లక్ష్మీధరణే సమన్విత తీసుకొని నమస్కారం చేసుకుని అందరూ కూడా నవరత్న సింహాసనం సమర్పయామి ఏతావానస్య మహిమా అతోద్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివిః శ్రీకృష్ణः సర్వదేవానామధికः సర్వకామదః మయా నివేదితం దుర్భ్యం సంగృహాణ సుపాద్యకం అందరూ తమలపాకు తీసుకొని చెప్పులోది తమలపాకుతో ఒక చక్కని కర్ష మీద వేసేయండి అందరూ కూడా హస్తయో పాదయో పాద్యం సమర్పయామి పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతో శాసనానశనే అభి గంగాజలం సమానీతం సువర్ణ కలశే స్థితం అర్ఘ్యం గృహాణ భగవన్ కాలరూప నమోస్తుతే అందరూ మన తమలపాకు తీసుకొని ఇంకోసారి నీళ్లు వేయండి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఓం విష్ణవే నమః ఓం జిష్ణవే నమః ఓం మహద్గారాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం వృషాగవజే నమః ఓం దామోదరాయ నమః ఓం దీనబంధవే నమః ఓం
आदिदेवाय नमः ओम आदिस्तुताय नमः ओम पुंडरीकाय नमः ओम पुरानंदाय नमः ओम परमात्मने नमः ओम परात्पराय नमः ओम वरदधारणे नमः ओम विश्वात्मने नमः ओम विश्वक्सेनाय नमः ओम जनार्दनाय नमः ओम यशोदातनयाय नमः ओम योगिने नमः ओम योगिशास्त्रपरायणाय नमः ओम रुद्रात्मकाय नमः ओम रुद्रमूर्तये नमः ओम राघवाय नमः ओम मधुसूदनाय नमः संगतो रावाहदेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः श्री विजयवल्ली कृपणिमिता महासुदर्शनाय नमः नानाविध परिमल पत्र पुष्पाक्षदान् समर्पयामि मया वदन्तव्यं पवित्रं गुरु सर्वदा अरन्तो हत्येन परिहञ्चामि अमृतवस्तो अमृतवस्तुस्त्रीसंयोरदर्शनाय नमः महाफल अमृतफलान् निवेदयामि क्षेत्र लैसन विचन स्वामिवारिकी वेद मार्ग निदान विचने ओम प्राणाय स्वाहा ओम अनाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम गानाय स्वाहा ओम समानाय स्वाहा सर्वं తీసుకొని యంత్రం దగ్గర 5 మార్లు నీళ్లు వేయండి మధ్య మధ్య పానం సమర్పయామి విధానమసీహి సమర్పయామి హస్తో ప్రక్షాళయామి ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి అందరూ కూడా మీరు పక్కన విస్తరాకులు ఉంటాయి కదా విస్తరాకులో సమవాకుడు తీసుకోండి మా అందరం లేచి నుంచండి ఒకసారి నమస్కరోమి అన్నరాజు కలగదుకున్నయ్య ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే మరోసారి ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పామజతనం ఆయుధనవాన్ భవతి యో అగ్నే రాజతనం వేద ఆయుధనవాన్ భవతి ఆకోవా అగ్నే రాజతనం ఆయుధనవాన్ భవతి య ఏవం వేద యో పామాయతనం వేద ఆయతనవాన్ భవతి పాయరువాపమాయతనం ఆయతనవాన్ భవతి యో వాజోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభోవై వాజోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యో పామాయతనం వేద ఆయుధనవాన్ భవతి అసో వై తపన్నపామాయతనో ఆయుధనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయుధనవాన్ భవతి ఆకోవా అముష్యతపత ఆయతనం ఆయుధనవాన్ భవతి ఏవం వేద శోభామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావాపామాయతనం ఆయతనవాన్ భవతి చంద్రమసాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభోవై చంద్రమసాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యో పామాయతనం వేద ఆయుధనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనో ఆయుధనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయుధనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనో ఆయుధనవాన్ భవతి ఏవం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వాపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభోవే పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి ఓం సునామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి రాజాధిరాజాయ ప్రదక్షిదాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం
तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वम् ॐ तत्सर्वं ॐ तत्पुरोर्नमः अंतश्चरदगोदेजुगहायां विश्वमूर्तिषु वैयज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः वन्दनाभावोऽस्योदेरसोऽमृतं ब्रह्मा भोर्भवस्सुवरो अथैनं विष्णवे चरन्निर्वपतिः यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा निष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुः प्रचोदयात् यो वेदान्तो स्वरः प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः अस्य प्रवर्तते हस्य परस्य महेश्वरः अंगदभवानसुदर्शनाय नमः आधारवन्याः दिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि అందరూ కూడా కళ్ళకద్దుకొని స్వామివారి వేసుకుంటారని కూడా ఆధారవన్యాः దివ్యసువర్ణమన్త్రపుష్పాञ्జలిం సమర్పయామి మళ్ళీ అందరూ అక్షతలు తీసుకొని కుడివైపు నుండి 3 మార్ అక్షతలు అందరూ ప్రదక్షిణ చేయండి ఓం పదే పదే సర్వతమో నికృందనం పదే పదే సర్వశుభప్రదాయకం ప్రదక్షిణం భక్తి తేన తేజసాం కరోమి మాహే జనార్దన రక్ష రక్ష మాం పదే పదే యా పరిపూజకేభ్యः సద్యోష్మేతాద్ ఫలం దదాతి తాం సర్వపాపక్షయేత భూతాం ప్రదక్షిణాంతే పరిదః కరోమి సంగతభవనదేశదర్శనాయ నమః आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि मंत्रहीनं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया ध्यान आवाहन आदि षोडश उपचार पूजयेन भगवान् सर्वात्मकः सर्वं श्री विजयवल्ली चक्रवल्ली समेत महासुदर्शनः स्वामिदेवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु ఆడవాళ్ళు మగవాళ్ళు చేతికి వచ్చి నీళ్ళు వేయండి విడిగా ఉన్న వాళ్ళు వాళ్ళ నీళ్ళు పోసుకొని ఆ అక్షత నీళ్ళు కూడా అక్కడ పక్కన వదిలిపెట్టేసేయండి అవి అందరూ చెప్పండి అపరాధ గట్టిగా అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా మగవాళ్ళు పుత్రోయం అనుకోండి ఆడవాళ్ళు పుత్రేయం అనుకోండి ఇతి మాం మత్వ క్షమస్వ జనార్దన గట్టిగా పిలుపులు వేసుకోండి స్వామివారికి నమస్కారం స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకుంటారు లేవండి ఓం రామాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం మృత్యుమనాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం మృఢాంతమాయ నమః ఓం అధాక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అక్షతలు ఉన్నాయి చూడండి హోమగుండం దగ్గర 2 గింజలు తీసుకుని అక్షతలు వాసన చూసి ఎడం చేతి పక్క వెనక్కి వేసేసుకోండి భార్యాభర్త కలిపి కూర్చుంటే భార్యని కలుపు కూడా వెనక్కి వేయాలి అక్షతలు వేసి ముక్కు పట్టుకోండి ఉత్తిష్టందో భూతపితాజా ఏదో ధూమభారిగా ఏదోషామవరాధన బ్రహ్మ కర్మదమానుభే ఓం భూ ఓం భువ ముక్కు పట్టుకోండి అందరూ ఓం భూ ఓం భువ ఓం శవ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్య ఓం తత్సవితుర్వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిర్సోమృతం బ్రహ్మభూర్భువస్సువరో श्वेतपराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेघात् दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे साम्यन्तकुरुक्षेत्रयोर्मध्ये भगवदालये भगवत्सन्निधौ समस्तदेवता ब्राह्मणाः गुरुचरणसन्निधौ इमां प्रभवादि षष्ठिसंवत्सराणां मध्ये श्रीक्रोधिनामसंवत्सरे दक्षिणायने हेमन्तऋतौ पुष्यमासे शुक्लपक्षे षष्ट्यां वासरः वासरस्तु भानुवासे शुभनक्षत्रे उत्तरा पूर्वाभाद्रा नक्षत्रे शुभयोगे शुभकर्णये मङ्गलविषयनिर्धाय
सुभजितौ श्रीमानसुरः अस्या जवानो जवास्य परमदेवगोत्रार्थस्य श्री पार्वती रामलिंगे परत्वामनामदेस्य महाभोगाभिर्जद्धमः అందరూ కూడా నమస్కారం చేసుకుని భక్తిగా చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార ద్వారా శరీర ఆరోగ్య సిద్ధ్యర్థం మమ శరీరే అస్థిగత చర్మగత రోమగత సకల వ్యాధి నివారణ సిద్ధ్యర్థం మమ జన్మభిః ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధక వయో విశేషేషు రహసి ప్రకాశే చ జ్ఞానదః అజ్ఞానదః కృత సంచిత సంభవిత బ్రహ్మహత్యాది గోహత్యాది భ్రూణహత్యాది సర్పహత్యాది పితృశాప పూర్వక పంచమః ఉపపాతక దోష నివారణ సిద్ధ్యర్థం మమ సంకల్పిత సామూహిక సుదర్శన హోమ ఆఖ్యే కర్మణి కరిష్యే నమః. ఇప్పుడు హోమగుండం దగ్గర కూర్చున్నటువంటి బ్రహ్మస్థానంలో ఉన్నవారు చిన్న పుల్లను తీసుకుని నేతిలో ఉంచి మీ హోమగుండం చుట్టూ కూర్చున్నటువంటి భక్తులకి ఒక్కొక్క పుల్ల ఇవ్వండి. ఆ పుల్ల ఆ హోమగుండంలో జ్వాలలో వేసేసి దండం పెట్టుకోండి. అందరూ ఓం నమస్కారం చేసుకోండి. అగ్నిహోత్రుడికి అగ్నిహోత్రుని ఆ ఏదైతే హోమగుండం ఉందో అగ్నిహోత్రుని యొక్క తల్లి వాగీశ్వరి దేవి ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఆ తల్లి యొక్క గర్భం. అందులో శివవీర్యముచ్యభిషంధాయ ఆ వాగీశ్వరి యొక్క వీర్యాన్ని అగ్ని రూపంలో ప్రవేశపెట్టాం. ఇప్పుడు తత్సంబంధమైనటువంటి హోమాలన్నీ చేస్తాం. నమస్కారం చేసుకోండి. ఓం ఓం చత్వారి శృంగాత్రయో అష్టమాదాభ్యేదేవే సప్తహస్తాదోశ్చ రామోర్వేద మహాదేవో చతుశృంగం విశారూఢం బాలాదిత్యసమప్రభం ఉపవేద సమాజి తంత్రాభరణం సవ్యభాగే తంత్రహత్తమోదప్యకే శుద్ధమౌచాక్షమాలాంచ భక్తం దక్షిణజే కరే తోమన్యజంతైవ కృతమాత్రందమామగే హిరణ్యాకరకారక్తా కృష్ణాదైవ సుప్రభ ప్రాముఖాగ్రే దోషులు పట్టి చూపించిన భక్తులు చూపించాలి. శుభగో భవ సుప్రసన్నో భవ బలరో భవ దోషులు పట్టి చెప్పడం కూడా మమ గట్టిగా మమ యజమానశ్చ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితో ఫల మళ్ళీ లోపలికి అనుకోండి చేతులని ఇదో దేవాగృహాణ అగ్ని ఈశాన మంత్రాన్ని ప్రోక్ష్య హోమగుండం దగ్గర బ్రహ్మస్థానంలో కూర్చున్న వాళ్ళు అక్షతలు నీళ్లు మళ్ళీ హోమగుండం చుట్టూ జల్లేసేయండి. ఈశాన త్రిభుజానామి త్రిభువనానాం బ్రహ్మణో బ్రహ్మ శివామి సాధవం శివాగ్రయమ పుష్పార్ఘ్యం సమర్పయామి. శివాగ్నిం శివోక్షుద్గత్యేషాం విజ్ఞాప్య శివాగ్నిస్మభృదాసరే చగ్నేర్ నామగమనం సంతిత్య గంధ పుష్పాక్షులై గాయత్ర్యాగ్ని ప్రోక్ష్య మళ్ళీ అక్షతలో నీళ్లు చుట్టూ జల్లేసేయండి.
తత్సవితరవరేణ్యో భర్గో దేవదేవే ధియోజనః ప్రచోదయాత్. ఆద్య పాత్ర ఉంది కదా, నెయ్యి పాత్ర ప్రదక్షిణ చేయించి ఎక్కడ తీసారో అక్కడ పెట్టేయండి. ఆద్య పాత్ర నెయ్యి పాత్రని. అహం ఏకరిత్రేశానః అహం ఏకరిత్రేశానః అహం త్రిమూర్తిశానః అహం త్రికంఠేశానః అహం త్రిఖండేశానః. మళ్ళీ 8 దిక్కుల అక్షరాలండి. తృతీయమేకరాజ దిక్పాలకాయ అహం ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుదయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః. ఇత్యభ్యర్థ పూర్వ పశ్చిమ దక్షిణ ఉత్తరాశిక్షు పుష్పాక్షరైరంగుట్య. తూర్పు పశ్చిమ దక్షిణ ఉత్తరంలో అక్షరాలు వేయండి. మళ్ళీ అహం బ్రహ్మణే నమః అహం విష్ణవే నమః అహం రుద్రాయ నమః అహం ఈశ్వరాయ నమః. ఇత్యభ్యర్థ. మీ దగ్గర దర్భగాలు ఉన్న చూడండి, 4 పక్కల పెట్టారు. దర్భగాలు పెట్టుకున్నారా? దర్భగాలు 4 పక్కల పెట్టుకోండి. అగ్ర సంరక్షణార్థం పూర్వాది తృతీయమేకరాజ ఉత్తర పూర్వాగ్రం గర్భాణ శ్రేణా తీర్యా అనమధేవ సంతుష్టాః సరస్వదేవ సంతుష్టాః దేవశుభప్రసోభ ఆజ్యేన బాలాశాః. 5 పనులు తీసుకొని బ్రహ్మస్థానంలో కూర్చున్నవారు. ఆజ్యేన బాలాశాః పంచసమిత ఏకమేకం సంస్పృశ్య మూలేన జుయాదు. అవి నేతలో నుంచి నేను స్వాహ అన్నప్పుడు ఒక్కొక్క పుల్ల వేస్తూ ఉండాలి. ఓం హాం హౌం తత్వాధిపతే సుధాధవాయ పుష్పాః సుధాధవాయ నమః. 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 ఇప్పుడు 5 సార్లు నెయ్యి వేయండి. ఆజ్యేన మూలేన పంచాహుతి హత్వా ఓం హాం హౌం తత్వాధిపతే సుధాధవాయ పుష్పాః సుధాధవాయ నమః. ఓం హాం హౌం తత్వాధిపతే సుధాధవాయ పుష్పాః సుధాధవాయ నమః. ఓం హాం హౌం తత్వాధిపతే మహాకాళాయ నమః. భృంగీశ్వరాయ విద్మహే శుష్కరేహాయ ధీమహి తన్నో భృంగే ప్రచోదయాత్. స్వాహా. భృంగీశ్వరాయ నమః. ఓం ఇంద్రం భస్మరాత్మహవామహే జనేభ్యః अस्माकमित्रके पुष्पाः इंद्राय नमः. अग्निदोतमने भवतां अस्मे यज्ञस्य पुष्पाः अग्निये नमः. यमाय सोमकं सुमृत यमाय दुहितारे यमकं हयत्योग्यत्यग्निर्भोगङ्गुलास्वाः. यमाय नमः. मोषणपराः परा निर्वृतग्रहणाः हेर पदे दत्तप्रियाः नृदये नमः. నీళ్లు ముట్టుకోండి. ఆజ్యం వేసేవాడు కుడి చేతితో నీళ్లు ముట్టుకోండి. ఆ పవిత్రస్య యమమ్మే గణవత్రయోపచారుడా స్వామవస్తిరాసకే స్వాహ. బ్రహ్మణే నమః. జగం విష్ణువు కృపేత్వేధాం విషదేవో నమో నమః స్వాహ. విష్ణవే నమః. సద్రుద్రాయ ప్రజోదేవేషుమాయ నమః. ఓజేమ సత్తమంగళ సర్వో హేరనంతస్తత్తే రుద్రాయ నమః స్వాహ. రుద్రాయ నమః. అహం వజ్రాయ స్వాహ. వజ్రాయ నమః. అహం శక్త్యాయ స్వాహ. శక్త్యాయ నమః. అహం దండాయ స్వాహ. దండాయ నమః. खड्गाय स्वाहा. खड्गाय नमः. अहं पाजाय स्वाहा. पाजाय नमः. अहं अंगुजाय स्वाहा. अंगुजाय नमः. अहं गदाय स्वाहा. गदाय नमः. अहं त्रिशूलाय स्वाहा. त्रिशूलाय नमः. अहं चक्राय स्वाहा. ओम गणपतये स्वाहा. गणपतये नमः. 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 ओम गणपतये स्वाहा. 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 ఇప్పుడు లక్ష్మీ గణపతయ్య అనుకుంటూ స్వాహాన్ని అన్నప్పుడల్లా ఆ వడిపేవాళ్ళు చేస్తూ ఉండండి. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రౌం గణపతయ్య బలవర్త సర్వజన్మే స్వాహ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ్య నమః. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రౌం గణపతయ్య బలవర్త సర్వజన్మే స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ్య నమః. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రౌం గణపతయ్య బలవర్త సర్వజన్మే స్వాహ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ్య నమః. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రౌం గణపతయ్య బలవర్త సర్వజన్మే స్వాహ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ్య నమః. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రౌం గణపతయ్య బలవర్త సర్వజన్మే స్వాహ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ్య నమః. ఓం హ్రీం క్లీం గ్రౌం గణపతయ్య బలవర్త సర్వజన్మే స్వాహ స్వాహ స్వాహ.
మరో భార్యగా ఆండాళమ్మ అమ్మవారు ఉన్నారు. ఆ సాక్షాత్తు భూదేవి స్వరూపం. మీరు ఆండాళమ్మ దేవతాయ నమః కూర్చు లేదా భూదేవియాయ నమః అనుకుంటూ కూడా చేయొచ్చు. ధనుర్ధనాధిపతే సర్వజ్ఞ ధనాభిరోధాత్మా తన్నో భూదేవి ప్రచోదయాత్ ధనుర్ధనాధిపతే సర్వజ్ఞ భూదేవియాయ నమః ధనుర్ధనాధిపతే సర్వజ్ఞ ధనాభిరోధాత్మా భూదేవి 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 నమః ధనుర్ధనాధిపతే సర్వజ్ఞ ధనాభిరోధాత్మా పుష్పక్షయరహవనం కరిష్యే విషక్షేణం సకలయుధ ప్రవేశన్యాధినానం ముద్రాచక్రే కర్తలేకే శంకరంగోదదానం మేఘశ్యామం సుపటిముఖం పీతవస్త్రం విభాంగం ధ్యాయేదేవం ఉదితోదం ధృతోచ్చాసమేతం ఓం విషక్షేణాయ నమః ప్రణామం సమర్పయామి ప్రార్థన సమర్పయామి ఓం విషక్షేణాయ విద్మహే వేదహస్తాయ ధీమహి తన్నో విషక్షేణ ప్రచోదయాత్ స్వాహా 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 లక్ష్మణ ప్రచోదయాత్ స్వాహా లక్ష్మణాయ ఓం నమో లక్ష్మణాయ స్వాహా లక్ష్మణాయ నమః ఓం నమో లక్ష్మణాయ స్వాహా లక్ష్మణాయ నమః ఓం నమో లక్ష్మణాయ స్వాహా లక్ష్మణాయ ఓం నమో లక్ష్మణాయ స్వాహా లక్ష్మణాయ నమః భరతాయ నమః గుండె చేయండి. రామానుజాయ భక్తాయ కైకేయి భక్తాయ తన్నో భరత ప్రచోదయాత్ స్వాహా భరతాయ నమః ఓం నం భరతాయ 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 స్వాహా భరతాయ నమః ఆంజనేయాయ నమః అనుకుంటూ చేస్తూ ఉన్నాడు. ఓం హ్రీం హరమర్కరాయ స్వాహా ఆంజనేయాయ నమః ఓం హే హరమర్కరాయ స్వాహా ఆంజనేయ నమః
ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః ఓం శ్రీ వరవక్రమకాయ స్వాహ ఆంజనేయాయ నమః దత్తాత్రేయాయ నమః అనుకుంటూ చేయండి. దత్తాత్రేయాయ స్మహే అత్ర పుత్రాదిభి తన్నోదత్త ప్రచోదయాత్ స్వాహ దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయాయ స్మహే అత్ర పుత్రాదిభి తన్నోదత్త ప్రచోదయాత్ స్వాహ దత్తాత్రేయాయ నమః ఓం గ్రాం దత్తాత్రేయాయ స్వాహ దత్తాత్రేయాయ నమః ఓం గ్రాం దత్తాత్రేయాయ స్వాహ దత్తాత్రేయాయ ఓం నమః గ్రాం దత్తాత్రేయాయ స్వాహ దత్తాత్రేయాయ ఓం గ్రాం నమః దత్తాత్రేయాయ స్వాహ. అగ్నిహోత్రుని యొక్క తల్లికి చేసేటటువంటి హోమాలు షష్ఠో మాస సీమంతోగ్నయనార్థం 6వ మాసంలో అగ్నిహోత్రుని యొక్క తల్లికి సీమంతాలకు చేసేటటువంటి హోమాలు, దశమే మాసి జననార్థం 10వ మాసంలో అగ్నిహోత్రుడు పుట్టినప్పుడు చేసేటటువంటి హోమాలు, తర్వాత ఉయ్యాల్లో వేయడం, పేరు పెట్టడం, నామకరణ, అన్నప్రాసన, చెవులు కొట్టడం, ఉపనయన సంస్కారం, వివాహం ఆది పిల్లలు పుట్టడం, ఈ కార్యక్రమాన్ని మూలమంత్ర హోమాల రూపంలో పూర్తి చేసి ఇప్పుడు అగ్నిహోత్రుని పరిపూర్ణంగా కూర్చోబెట్టాం. ఇంత ప్రకటన చేస్తే తప్ప అగ్నిహోత్రుడు కాదు. అలాగే అగ్నిహోత్రుడు మనం హోమం చేసేటప్పుడు ఏ దేవతామూర్తి పేరు చెప్పైతే హోమం చేస్తున్నామో ఆయా దేవతామూర్తిగా ఆయన పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చేటటువంటి అధికారం కావాలి అంటే ఖచ్చితంగా ఈ సంస్కారాలన్నీ చేసి ఉండాలి, పూర్తి ఉండాలండి. ఆయన ఇద్దరు భార్యలు కూర్చున్నారైనా ఎవరా వారితో స్వాహాదేవి స్వధాదేవి ఇద్దరు భార్యలతో చక్కగా మన ముందు టీవీగా కూర్చున్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు చేసినారా మీరు ఏ హోమం చేస్తారో ఏ దేవతామూర్తికి అధిష్టిస్తారో ఆయా దేవతామూర్తికి మీ గోత్రనామాలతో పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీరు చేసేటటువంటి హోమం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మీకు ప్రసాదించమని చెప్పి మీకు నేను వరం స్థానం పట్టుకొచ్చని కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు చాలా జాగ్రత్తగా హోమం చేయాలి. సుదర్శనాయ నమః ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర సంహారణాయ మృత్యోర్మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర సంహర మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. సుదర్శనాయ నమః ఓం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. సుదర్శనాయ నమః ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. సుదర్శనాయ నమః ఓం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. సుదర్శనాయ నమః ఓం శ్రీ వెంకటేశ్వర గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర మోదయ మోదయ ఓం మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. సుదర్శనాయ నమః కాలఫలితాయ సర్వదీక్షపరహాయ పరమయ పరంజే స్వాహా. సుదర్శనాయ నమః ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోవింద వల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రద్రౌదాశ్రయస్త్ర మోదయ మోదయ ఓం నమో మోదయ మహాగురునే దుర్దే ప్రాణఫలితాయ సర్వదీక్షపరహాయ
ఓం నమో భగవతే మహావదనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహావదనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహావదనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహా సుదర్శనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో భగవతే మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రేంద్రేంద్రౌతహస్త్రహస్రాణి సంహరం మృత్యోర్మోధియ మోధియ ఓం నమో దేవ మహాదుర్ధనాధిపతే జ్వాలాపరితాయ సర్వదిక్షోపనహరాయ పటపరమణపరందోషే స్వాహా సుదర్శనాయ నమః శ్రీ మహావిష్ణువు కదా బాధ్యత తిరిగి అన్నం పెట్టేవాడు ఆయన కదా జీవుల్ని కాపాడే బాధ్యత కూడా ఆయనే కదా వీరికి ఎప్పుడూ యుద్ధాలు రాక్షసులతో యుద్ధాలు చేసి చేసి అని అనుకున్నట్ట ఈ యుగాలను చూస్తున్నాను రా సరైనటువంటి ఆయుధం లేదు నాకు ఈ రాక్షసులు చూస్తేనేమో పేరు లేకపోతున్నారు దేవతలందరినీ ఏడిపించేస్తారు మహర్షుల్ని మునుల్ని ఏడిపించేస్తారు వీళ్ళని సంహరించేటువంటి సరైన ఆయుధం ఏదైనా నాకు దొరుకుతుందా అని శ్రీ
మహావిష్ణువు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నట్ట. చేస్తున్నటువంటి సమయంలో ఒక సందర్భంలో విశ్వకర్మ గారి యొక్క కుమార్తె శరణ్య, విశ్వకర్మ అంటే దేవతా శిల్పి. ఇవాళ మనం చూసేటటువంటి దర్శించేటటువంటి దేవాలయాల్లో పంచారామ క్షేత్రాలు చెప్పుకుంటాం. ఒకటి సామనకోట, 2 ద్రాక్షారామం, 3 క్షీరారామం పాల్గొల్లు, 4 గుడుపూడి భీమవరం, 5 అమరావతి. 5 పంచ ఆరామములు. ఈ 5 ఆరామాలు దేవాలయాలు కట్టినవాడు విశ్వకర్మ గారే. ఆ విశ్వకర్మ కూతురు ఉంది, ఆవిడ పేరు శరణ్య. సూర్యుడి మీద మనసు పడింది ఆవిడ. నాన్నగారు సూర్య భగవానుడు వివాహం చేయించన్నారండి. విశ్వకర్మ గారు సరే అని వరమిచ్చాడు. సూర్యుని ఎలాగోలా మొత్తం మీద ఒప్పించి పెళ్లి చేద్దామని రెడీ అయ్యాడు. సూర్య భగవాన్ అన్నట, ఏమయ్యా దేవతా శిల్పివి కాబట్టి నా వరకు నువ్వు చేరుకోగలవు, మరి నీ కూతురు ఎలా చేరుకుంటుంది? నా యొక్క వీక్షణాన్ని, నా యొక్క తాపాన్ని, వేడిని ఇలా తట్టుకోలేదు కదా, నువ్వు ఎలా వివాహం చేద్దామనుకున్నావు అంటే, అదంతా నేను చూసుకుంటానయ్యా, ముందు నీ కార్యక్రమం చేస్తానని చెప్పి పెళ్లి చేసేది విశ్వకర్మ గారు. పెళ్లి చేసిన కాపాడ పంపచేత కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నాడు. పెళ్లి చేసేగా కాపాడ పంపాలని నీళ్ళ పెడుతోంది, ఆ వేడి తట్టుకోలేక దూరంగా వచ్చేస్తుంది, అని పుట్టినకి వచ్చేస్తుంది. ఇలా కాదురా, కూతురి కాపాడని ఎలాగైనా జరిగిద్దామని ఈ విశ్వకర్మ గారు సూర్యుడి యొక్క గ్రహానికి స్నానం పెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఒక బంగారు వస్తువు తయారు చేయాలంటే స్నానం పెడతారు చాలా మంది. అంటే ఒక వృత్తికి, ఆ వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు స్నానం పెడుతూ ఉంటారు. అది బండిగా మారి వస్తువుగా తయారవుతుంది. అలాగే విశ్వకర్మ ఆ సూర్యుడి యొక్క గ్రహానికి స్నానం పెడుతుంటే రేణువులన్నీ కూడా కింద కొన్ని కోట్ల రేణువులు రాలిపోయాయి. తర్వాత కూతురు కాపాడు పంపించాడు, బాగుంది. మరి ఆ సూర్యుడి నుంచి వేరుపడినటువంటి రేణువులు భూమి మీద పడితే సమస్త జంతుజాలములు అన్ని కూడా నశించిపోతాయి. ఏం చెయ్యాలా అని విశ్వకర్మ గారు ఏం చేశారంటే, ఆ సూర్యుడి నుంచి బయటపడినటువంటి రేణువులతో పరమేశ్వరుడికి త్రిశూలము, అలాగే సుదర్శన చక్రము, మనం చెప్తూ ఉంటాం 108 బ్లేడ్లని, కానీ వాస్తవానికి కొన్ని కోట్ల బ్లేడ్లతో అన్కంట్రోల్ గా జరిగేటువంటి చక్రం సుదర్శన చక్రం. అత్యంత ప్రమాదకరమైనటువంటి దేవతాయుధాలలో ఒకటి పరమేశ్వరుడు త్రిశూలం, 2 సుదర్శన చక్రం మాత్రమే. ఎందుకనగా అవి సూర్యుని యొక్క వేడి నుంచి, ఆ యొక్క రశ్మి నుంచి ఉత్పన్నమైనవి. ఈ 2 బట్టి విశ్వకర్మ గారు ఈశ్వరుడికి ఇచ్చేసింది. ఇచ్చేస్తే శ్రీ మహావిష్ణువు ఆ నోట ఈ నోట తెలిసింది. అప్పటి నుంచో చూస్తున్నాడు గారు, సరైన ఆయుధం కావాలి రాక్షస మహారాజు గారి. శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళి అడుగుదామని బయలుదేరట. ఈయన ధ్యానంలో ఉన్నాడు. ముక్కోటి మొక్కండి, ఏమడితే ఏం ఆలోస్తుందో బావగానే జపం చేసుకుంటున్నాడు అని. ఇలా అయితే బలకడీనని చెప్పేసి ఏం చేశారంటే, కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు. ఎవరు? పరమేశ్వరుడి కోసం. అయ్యో బావగారు వచ్చి జపం తపస్సు చేస్తున్నాడు నా కోసం ప్రత్యక్షమై, ఏమిటి బావా అని అడిగారు. బావా రాక్షస సంహారం చేయడానికి ఆయుధం కావాలి, అది నీ దగ్గర ఉంది, నాకు కావాలి. తప్పకుండా బావా తీసుకొని సుదర్శన చక్రం ఇచ్చేశారు. ఈశ్వరుడు వారాయణ సుదర్శన చక్రం అంటే ఎప్పుడూ త్రిశూలం తప్ప ఈశ్వరుడు సుదర్శన చక్రం వాడు. దేవతామూర్తులు ఎవరైనా వాడారంటే ఎవరో వాడారు. ఒక్క సుదర్శన చక్రం యొక్క శక్తిని, దాని యొక్క ఆ యొక్క తాపాన్ని తట్టుకోగలిగిన వాడు శ్రీ మహావిష్ణువు యొక్కడే. అది మానసికంగా ఎవరి పేరైతే చెప్పి యుద్ధంలో ఆయన చక్రాన్ని స్మరించి చిక్కిన వేలు పైకి పెట్టి ఆ చక్రం బయటకు వచ్చి వదులుతాడు, ఖచ్చితంగా వెళ్ళి ఆ యొక్క రాక్షస సంహారం చేసి మళ్ళీ వచ్చి ఆయన చేతికి వచ్చేస్తుందండి. ఆయన మానసికంగానే ఉంటుంది ఆయుధం ఆయన దగ్గర. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వరకు ఈ చక్రాన్ని వాడాడు. తర్వాత ఈ చక్రానికి ఎక్కడ వాడలేదు. ఎప్పుడు వాడినా తర్వాత వచ్చేటటువంటి అవతారంలో, కలిగి అవతారంలో మళ్ళీ శ్రీ మహావిష్ణువే వాడతారు. ఇంత సుదర్శన చక్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, అర్చిస్తారో, పూజిస్తారో, హోమం చేసుకుంటారో వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషం అంటే మీరు అనుకోవచ్చు. ఏమంటే ఇందాక శత్రువులు అని చెప్పారు. శత్రువులు అంటే బయట ఉండేటటువంటి శత్రువు ఇలా ఉంటారు పోతారు, కానీ మనలో ఉండే శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని 6 శత్రువులు మనలో ఎప్పుడూ ఉంటారు. ఈ 6 నశింపచేసి
బయట శత్రువుల వల్ల మనకి ఎటువంటి ఆపద కలగకుండా చూసేటటువంటి బాధ్యత ఈ సుదర్శన చక్రంది. అలాగే ఉన్నటువంటి స్తోమత లేకుండా, అన్నవస్త్రాలకు లోటు లేకుండా, ఐశ్వర్యాలకు లోటు లేకుండా, సమస్త గ్రహదోష నరఘోషాలని కూడా నివారించేటువంటి శక్తిగా ఈ సుదర్శన చక్రం చెప్పబడుతుంది. మీ ద్రవ్యం అంతా ఒక్కసారి చేతితో పట్టుకుని ఒక్కసారిగా ద్రవ్యం వేసేది. ఓం సుదర్శనాయ విద్మహే మహాధ్యానాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాధ్యానాయ ధీమహి చక్ర ప్రచోదయాత్ స్వాహా. పంచ షడ్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ పుష్కరోపరిజోపదం ధ్రువం గుప్తా రగ్రే పుష్పపదవరం నిక్షిప్య. స్వస్తి శ్రద్ధాం ప్రజ్ఞాం మేధాం యశః విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇది. ఈ మనసులో ఉన్న కోవిలోని దండం పెట్టుకుని లోపల చేతులు లోపల అనుకోండి. యశ్చ ప్రజ్ఞాతనామో దాతపో హోమక్రియాదశోన్యోనం నంబోమదామ్యాంత సత్యో వందే నమః నాగాజపరత్తన్న ఉత్తరే విసృజ్జయేతయో. బ్రహ్మాండంగా ఈరోజు 4:30 గంటల నుంచి యంత్రార్చన, కొంతమంది భక్తులు విశేషంగా మేము యంత్రార్చన చేసుకుంటామండి, మేము పాల్గొంటామని చెప్పి వాళ్ళు యంత్రార్చన చేయించుకోవడం, ఆ యంత్రార్చన మరుక్షణం విశేషంగా ఇంతమంది భక్త సమూహంలో ఆ నారాయణుడు దివ్యాస్త్రమైనటువంటి సుదర్శన హోమాన్ని చేసుకోవడం పూర్వజన్మ సుకృతం. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని తిలకించండి.